మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. డిఎస్సికి సంబంధించి ఈరోజు పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన వార్తా న్యూస్ పేపర్ల న్యూస్ గురించి క్లారిటీగా చూద్దాం. మనకి మొదటి అప్డేట్ వచ్చేసరికి మెగా డిఎస్సి క్రీడా కోటాలో 421 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల. చాలామంది డిఎస్సికి సంబంధించి అప్లై చేసేటప్పుడు క్రీడా కోటాకు సంబంధించి అంటే స్పోర్ట్స్ కోటా ఆప్షన్ డిఎస్సికి సంబంధించి అప్లై చేసే ఆన్లైన్ అప్లికేషన్లో లేదని చెప్పేసి చాలామంది ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది కదా. మెగా డిఎస్సికి సంబంధించి క్రీడా కోటాలో 421 పోస్టుల భర్తీకి సంబంధించి ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేసిన క్రీడా మంత్రి అంటే మే 2వ తారీఖు నుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న డిఎస్సి నోటిఫికేషన్లో క్రీడాకారుల కోసం 421 పోస్టులను కేటాయించినట్లు క్రీడా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. విద్యార్హత కలిగిన అభ్యర్థులందరూ ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇస్తామని వెల్లడించారు. మెగా డిఎస్సిలో భాగంగా క్రీడా కోటా నోటిఫికేషన్ను విజయవాడలో సాప్ కార్యాలయంలో బుధవారం ఆయన విడుదల చేశారు. రాష్ట్రంలో అర్హత కలిగిన క్రీడాకారులంతా డిఎస్సికి దరఖాస్తు చేసుకోవాలని మే 2వ తారీఖు నుంచి మే 31వ తారీఖు వరకు 30 రోజుల పాటు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారని sports.ap.gov. అనే వెబ్సైట్లో దరఖాస్తు చేసుకో అభ్యర్థుల్ని క్రీడా రంగంలో వారి ప్రతిభను సీనియారిటీ ఆధారంగా ఉద్యోగాలు ఎంపిక చేస్తామని చెప్పారు. ఇది గైస్ దీనికి సంబంధించిన కంప్లీట్ సమాచారం. ఇక క్రీడా కోటాకు సంబంధించి 421 పోస్టుల్లో కర్నూలులో 73, చిత్తూరులో 41, తూర్పుగోదావరి 38, కృష్ణా జిల్లాకు సంబంధించి 34, గుంటూరు 33, విశాఖపట్నం 32, పశ్చిమ గోదావరి 29, అనంతపురం 22, వైఎస్ఆర్ కడప 20, ప్రకాశం జిల్లాకు సంబంధించి 20 పోస్టులు, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు సంబంధించి 17, శ్రీకాకుళం 16, విజయనగరం 10. ఇక జోన్ల వారీగా చూసినట్లయితే జోన్ 1లో 6, జోన్ 2లో 6, జోన్ 3లో 11, జోన్ 4లో 11, మొత్తంగా రాష్ట్ర స్థాయికి సంబంధించి 2 పోస్టులు, మొత్తంగా 421 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక పాఠశాల యాజమాన్యాల వారీగా చూసినట్లయితే ఎంపీపీ అదేవిధంగా జడ్పీ స్కూల్స్కి సంబంధించి 333 పోస్టులు, మున్సిపాలిటీకి సంబంధించి 30 పోస్టులు, ఆశ్రమ పాఠశాలకు సంబంధించి 22 పోస్టులు, గురుకులాలకు సంబంధించి 2 పోస్టులు, మోడల్ స్కూల్స్కి సంబంధించి 4 పోస్టులు, సాంఘిక సంక్షేమ గిరిజన శాఖకు సంబంధించి సాంఘిక సంక్షేమ శాఖలో 7, గిరిజన సంక్షేమ శాఖలో 23, మొత్తంగా 421 పోస్టులు పాఠశాల యాజమాన్యాల వారికి ఈ విధంగా చూపిస్తున్నారు. ఎవరికైతే క్రీడా కోటాకు సంబంధించి సర్టిఫికెట్లు ఉన్నాయో ఈ సర్టిఫికెట్లకు ప్రాధాన్యత ఇస్తూ పోస్టుల భర్తీ జరుగుతుందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. మెగా డిఎస్సిలో క్రీడా కోటా నోటిఫికేషన్ విడుదల. రాత పరీక్ష లేకుండా సీనియారిటీ క్రీడా విభాగం మెరిట్ ఆధారంగా ఎంపిక అంటూ దీనికి సంబంధించి కంప్లీట్ సమాచారం అంతా కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. ఇక అభ్యర్థులు ఎక్కడ దరఖాస్తు చేయాలనే విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ వెబ్సైట్ వివరాలను కూడా మీకు ప్రస్తావించడం జరిగింది. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి గిరిజన నిరుద్యోగుల ఐటీడీఏ ముట్టడంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. స్పెషల్ డిఎస్సికి ఆర్డినెన్స్ జారీ చేయాలని డిమాండ్ అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. డిఎస్సిలో టీడబ్ల్యూడి టీచర్ పోస్టులు 781 పోస్టులకు గాను ఎస్జిటీలు కేవలం 42 మాత్రమే కేటాయించారని, ఆదివాసులకు 6%, గిరిజనులకు 94% పోస్టులు కేటాయించడంతో ఆదివాసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. తాము అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 3 ప్రయోజనాలను పునరుద్ధరణ చేస్తానని చెప్పిన గతంలో ప్రకటనలు నిలబెట్టుకోవాలని అభ్యర్థులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ గిరిజన నిరుద్యోగుల ఐటీడీఏ ముట్టడికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు అయితే ఇవి. కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. ఈ అంశం పైన కూడా పాఠశాల విద్యాశాఖ అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స్పందించవలసిన అవసరం అయితే ఉంది. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి టెట్ నిబంధనలను మార్చాలంటూ మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. ఇక్కడ ముఖ్యంగా మనం పరిశీలన చేసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వంకు టెట్ రూల్స్ను మార్చుకునే అవకాశం ఉందని, కనుక మన రాష్ట్రంలో వెంటనే టెట్ సమీక్ష జరిపి లోపాలను సవరించవలసిన అవసరం అయితే ఉంది. టెట్ పేపర్ 2లో బయాలజీ అభ్యర్థులకు మ్యాథమెటిక్స్ అభ్యర్థులకు సైన్స్ ఈ అంశాన్ని పరిష్కరించాలి. బయాలజీ అభ్యర్థులకు గణిత శాస్త్ర ప్రశ్నలు తెలియక వేలాది మంది తీవ్రంగా నష్టపోతున్నారు. మ్యాథ్స్ అభ్యర్థులకి సైన్స్ ఉండడం వల్ల వీళ్ళు నష్టపోతున్నారు. స్కూల్ అసిస్టెంట్ టీచర్ పోస్టులకు సంబంధించిన బయాలజీ, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ ఈ విధంగా వేరువేరుగా డిఎస్సి ఏ విధంగా నిర్వహిస్తున్నారో అదేవిధంగా టెట్లో కూడా ఫాలో అవ్వాలని చెప్పేసి అభ్యర్థులు అయితే కోరుతున్నారు. సైన్స్ వాళ్ళకి మ్యాథ్స్ యాడ్ చేయడం, మ్యాథ్స్ వాళ్ళకి సైన్స్ యాడ్ చేయడం ఈ అంశాలను అయితే సవరించాలని దీనికి సంబంధించి మనకు ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. ఈ పాయింట్ని కూడా చాలామంది చాలాసార్లు రైజ్ చేశారు. అయినా కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి రెస్పాన్స్ అయితే రాలేదు. భవిష్యత్తులో నిర్వహించబోయే టెట్కైనా మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్ ప్రశ్నలు, సైన్స్ వాళ్ళకి సైన్స్ ప్రశ్నలు ఉండాలని చెప్పేసి అభ్యర్థులు అయితే కోరుతున్నారు. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి
డిఎస్సి పోస్టుల్లో 3% క్రీడా కోటా అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. 16,347 పోస్టుల్లో క్రీడా కోటాకు సంబంధించిన 421 పోస్టులను కేటాయించినట్లు చెప్పారు. మెగా డిఎస్సికి అర్హులైన క్రీడాకారులందరూ మే 2వ తారీఖు నుంచి మే 31వ తేదీ వరకు sports.ap.gov.in అనే వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఏపీ డిఎస్సికి సంబంధించి ఒకే జిల్లా ఒకే పేపర్ నిర్వహించాలి. మెరిట్ విద్యార్థులు నష్టపోకుండా తెలంగాణ మాదిరిగా డిఎస్సి 2024 మాదిరిగా నార్మలైజేషన్ని రద్దు చేసి ఒకే జిల్లా ఒకే పేపర్ ద్వారా పరీక్ష నిర్వహించాలని చెప్పేసి లక్షలాది మంది అభ్యర్థులు అయితే డిమాండ్ చేస్తున్నారు. నార్మలైజేషన్ రద్దు చేసి తెలంగాణ మాదిరిగా ఒకే జిల్లా ఒకే పేపర్ నిర్వహించాలి. ఇచ్చిన సమయానికి అదనంగా మరొక 45 రోజుల సమయాన్ని పొడిగించాలంటూ కూడా అభ్యర్థులు అయితే డిమాండ్ చేస్తున్నారు. వయో పరిమితిని 47 సంవత్సరాలకి పెంచాలని చెప్పేసి కోరుతున్నారు. మెయిన్గా డిఎస్సికి సంబంధించిన అభ్యర్థుల డిమాండ్స్ అయితే ఇవి: నార్మలైజేషన్ విధానం రద్దు చేసి ఒకే జిల్లా ఒకే పేపర్ నిర్వహించాలి. ఇచ్చిన సమయానికి మరొక 45 రోజుల సమయాన్ని పొడిగించాలి. వయో పరిమితిని 47 సంవత్సరాలకి పొడిగించాలని అభ్యర్థులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక డివైఎఫ్ఐ ప్రెస్ నోట్ లేఖనైతే విడుదల చేయడం జరిగింది. డిఎస్సిలో ఒక జిల్లాకు ఒకే పేపర్ పెట్టాలి. డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సి నోటిఫికేషన్ పరీక్షల్లో ఒక జిల్లాకు ఒకే పేపర్ పెట్టాలని, అభ్యర్థులు చదువుకోవడానికి తగిన సమయం ఇవ్వాలని, రెగ్యులర్ నోటిఫికేషన్ లేనందున గత 7 సంవత్సరాలుగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కానందున 47 సంవత్సరాల వయో పరిమితిని పొడిగించాలని కృష్ణా జిల్లా అవనిగడ్లో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న మాట్లాడుతూ నిరుద్యోగులు అనేక పోరాటాలు చేసిన తర్వాత మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారని, మెగా డిఎస్సి ఎక్కువ మంది నిరుద్యోగులను విస్మరించే విధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. డిఎస్సిలో ఒక జిల్లాకు ఒకే పేపర్ పెట్టడం వల్ల సమన్యాయం జరుగుతుందని తెలిపారు. నార్మలైజేషన్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీవ్ర ద్రోహం చేస్తే చూస్తూ ఊరుకోలేమని హెచ్చరించారు. గతంలోనే నార్మలైజేషన్లో అవినీతి జరిగిందని తెలిపారు. డిఎస్సి పరీక్షలు నిజాయితీగా నిర్వహించాలని కోరారు. సిలబస్ విస్తృతంగా ఉన్న నేపథ్యంలో డిఎస్సి అభ్యర్థులు చదువుకోవడానికి తగిన సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెగ్యులర్ నోటిఫికేషన్ లేనందున వయో పరిమితిని 47 సంవత్సరాలకు పొడిగించాలని డిమాండ్ చేశారు. తక్షణమే స్పందించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ, డిఎస్సి అభ్యర్థులు తదితరులు అయితే పాల్గొన్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ సమాచారం అంతా కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. ఇంకా డిఎస్సి అంశానికి సంబంధించి అప్లై ఆన్లైన్కి సంబంధించి డిఎస్సి అభ్యర్థుల రకరకాల సమస్యలను అయితే తీసుకొస్తూనే ఉన్నారు. ఎవరైతే 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బిఎడ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ చేశారో, మేము 2024లో కోర్స్ కంప్లీట్ చేసాం, మాకు ఇక్కడ ఆప్షన్ అనేది చూపించడం లేదు, కేవలం 2023 మాత్రమే చూపిస్తుంది. మరి స్కూల్ ఎడ్యుకేషన్ అభ్యర్థులు ఇంటిగ్రేటెడ్ 4 సంవత్సరాల బిఎడ్ కోర్స్ చేసిన వాళ్ళకి 2024 ఇక్కడ ఆప్షన్ అనేది చూపించడం లేదని చెప్పేసి అభ్యర్థులు అయితే కోరుతున్నారు. దీనిపైన కూడా మీరు స్పందించవలసిన అవసరం అయితే ఉంది. ఎవరైతే ఈ రకమైన ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో మీరు ఏపీడిఎస్సి వెబ్సైట్లో హెల్ప్ లైన్ నెంబర్ వాళ్ళకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియచేయండి. ఇక 2024లో డిగ్రీ కోర్స్ చేసిన వాళ్ళ ఆప్షన్ కూడా చూపించడం లేదు. ఎవరైతే ఎస్జిటి వాళ్ళు ఉన్నారో వీళ్ళకి డిగ్రీ అనేది అవసరం లేదు కాబట్టి 2024లో డిగ్రీ చదివిన ఎవరైతే ఎస్జిటి వాళ్ళు ఉన్నారో ఎస్జిటికి మెయిన్గా ఇంటర్మీడియట్ డిఎడ్ అనేది సరిపోతుంది కాబట్టి ఎస్జిటి వాళ్ళకి డిగ్రీ క్వాలిఫికేషన్ అవసరం లేదు. ఒకవేళ ఎస్జిటి వాళ్ళు డిగ్రీ కోర్స్ కూడా చదివినట్లయితే మీకు ఓపిక ఉంటే ఆప్షన్ కూడా అక్కడ ఉంది, యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ 2023 వరకు మాత్రమే చూపిస్తుంది పాసింగ్ ఇయర్స్ అనేది. ఇంటిగ్రేటెడ్ బిఎడ్ కోర్స్ 4 సంవత్సరాలు చేసి 2024లో క్వాలిఫై అయిన వాళ్ళకి సంబంధించి, పాస్ అయిన వాళ్ళకి సంబంధించి మరి ఇక్కడ ఆప్షన్ అనేది చూపించడం లేదని చెప్పేసి అభ్యర్థులు వాపోతున్నారు. దీనిపైన కూడా ప్రభుత్వం స్పందించాలి. 40% అంశానికి సంబంధించి కూడా ఆర్డినెన్స్ అయితే జారీ కావడం జరిగినాయి. ఇక్కడ మెయిన్గా ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో డిగ్రీలో 40% మార్కులు ఉన్నా కానీ అవకాశం అయితే కల్పించారు. రిజర్వేషన్ అభ్యర్థులకి డిగ్రీలో 40% ఉన్న అవకాశం కల్పించినప్పుడు ఖచ్చితంగా ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉంటారో 50% మార్కుల్ని 45%కి తగ్గించాలి. గతంలో 45% మార్కులు ఉన్న ఓసీ క్యాండిడేట్స్ కూడా డిఎస్సికి సంబంధించి అప్లై చేశారు. వీళ్ళు కూడా టెట్లో క్వాలిఫై డిఎస్సి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ రిజర్వేషన్ అభ్యర్థులకు మాత్రమే 40%కి తగ్గించడం, ఎవరైతే జనరల్ అభ్యర్థులు ఉన్నారో వీళ్ళకి యథావిధిగా 50% చూపించడం అనేది ఏమాత్రం సరికాదు. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అధికారులు ఈ అంశాన్ని కూడా పరిశీలన చేయాలి. ఓసీ క్యాండిడేట్స్ కూడా 5% ఇక్కడ పర్సంటేజ్ తగ్గించి 45%కి అవకాశం అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఇక చాలామంది సార్ ఇది ఓన్లీ బిఎడ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకే వర్తిస్తుంది, ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వీళ్ళకి యథావిధిగా ఓసీ క్యాండిడేట్లు 50%,
రిజర్వేషన్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లకి ఇంటర్మీడియట్లో కంపల్సరీగా 45% మార్కులు తీసుకుంటుంది. ఇది ఓన్లీ డిగ్రీకి సంబంధించి మాత్రమే ఈ పర్సంటేజ్ తగ్గించారని చెప్పేసి కూడా అభ్యర్థులు వాపోతున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ అభ్యర్థులకు సంబంధించి ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లకు సంబంధించి పర్సంటేజీల విషయంలో ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ 40% తగ్గించాలి. ఓసీ క్యాండిడేట్లకు సంబంధించి 45% తగ్గించవలసిన అవసరం అయితే ఉంది. ఈ అంశాన్ని తక్షణమే పరిష్కరించాలి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి సర్టిఫికేట్ల అప్లోడ్కి సంబంధించి సర్టిఫికేట్ల అప్లోడ్ అనేది ఆప్షనల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కాబట్టి మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్తో మీరు అప్లై అయితే చేయండి. చాలామంది స్టడీ సర్టిఫికేట్స్ అనేవి జిరాక్స్లో ఉన్నాయి పర్లేదు అని చెప్పేసి అడుగుతున్నారు కదా. ఇక్కడ సర్టిఫికేట్స్ ఆప్షన్ ప్రజెంట్ ఆప్షనల్గా ఉంది కాబట్టి మీ దగ్గర ఉన్న ఏ సర్టిఫికేట్తోనైనా మీరు అప్లై చేసే ప్రయత్నం చేయండి. జాబ్ వచ్చిన తర్వాత కంపల్సరీగా సర్టిఫికేట్ల వెరిఫికేషన్ టయానికి మాత్రం కంపల్సరీగా సర్టిఫికేట్లు చూపించాలి. లేదంటే ఒరిజినల్ సర్టిఫికేట్లు మీరు చూపించకపోతే మీ జాబ్ అనేది రిజెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. స్టడీ సర్టిఫికేట్ల విషయంలో కంపల్సరీగా మీ దగ్గర ఒక 4 సంవత్సరాలకు సంబంధించిన స్టడీ సర్టిఫికేట్లు ఉండాలి. అంటే 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మీరు చదివేటప్పుడు ఒక 4 సంవత్సరాల పాటు ఒక జిల్లాలో చదివినట్లు ఏదైతే స్టడీ సర్టిఫికేట్ ఉంటుందో అది మీకు లోకల్ నాన్ లోకల్ డిసైడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఒకవేళ కనీసం మీకు 4 సంవత్సరాల పాటు ఒక చోట చదివిన స్టడీ సర్టిఫికేట్ లేదంటే 4th to 10th క్లాస్లో మీరు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది చేయించుకోవాలి. గృహ ధృవీకరణ పత్రం జాబ్ వచ్చే టైంకి కంపల్సరీగా చేయించుకోవాల్సి ఉంటుంది. ఎవరు 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కనీసం ఒక 4 సంవత్సరాలకు సంబంధించిన ఒక జిల్లాలో చదివినట్లు స్టడీ సర్టిఫికేట్ లేని వాళ్ళు మాత్రమే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది చేయించుకోవాలి. మిగిలిన వాళ్ళకి సంబంధించి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. 4వ తరగతి 5వ తరగతి స్కూల్ ఎత్తేసారు, అసలు స్కూలే లేదు అని చెప్పేసి చాలామంది అంటున్నారు. కనీసం 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకైనా స్టడీ సర్టిఫికేట్స్ అనేవి ఉంటే సరిపోతుంది. అంటే కనీసం 4 సంవత్సరాలకు సంబంధించిన స్టడీ సర్టిఫికేట్లు కావాలి. అది కూడా ఒక జిల్లాలో చదివినట్లు ఉండాలి. అలా కాకుండా 2 సంవత్సరాలు ఒక జిల్లాలో, 2 సంవత్సరాలు ఒక జిల్లాలో, 3 సంవత్సరాలు ఒక జిల్లాలో, 2 సంవత్సరాలు ఒక జిల్లాలో ఈ విధంగా విచిత్రంగా చదివారంటే నాన్ లోకల్ కింద చూపించడం జరుగుతుంది. అంటే కంటిన్యూస్గా కంపల్సరీగా ఒక 4 సంవత్సరాలు అయితే 4th to 10th క్లాస్లో ఒక జిల్లాలో చదివి ఉండాలి. ఆ జిల్లా మీ లోకల్ జిల్లా కింద చూపిస్తుంది. డిఎస్సి అప్లై ఆన్లైన్ వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. అప్లై ఆన్లైన్ వీడియో కంప్లీట్గా చూస్తే మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అవుతాయి. మీకున్న డౌట్స్కి సంబంధించి కూడా సెపరేట్గా మన ఛానల్లో డైలీ న్యూస్లో కవర్ చేయడం జరుగుతుంది. ఆ వీడియోస్ అనేవి చూడండి. సక్సెస్ సిరీస్ బిడ్ బ్యాంక్ పుస్తకాలు ఇప్పటివరకు ఎవరైతే ఆర్డర్ చేసుకున్నారో అందరికీ కూడా కొరియర్ అయితే చేయడం జరిగింది. లిమిటెడ్ స్టాక్ మాత్రం అందుబాటులో ఉంది. ఇంకెవరైతే ఆర్డర్ చేసుకోలేదో ఫుల్ రివ్యూ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో టైటిల్ మీద ఒకసారి టచ్ చేయండి. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి కంప్లీట్ రివ్యూ వీడియో చూసి ఈ పుస్తకాలను అయితే ఆర్డర్ చేసుకోండి. రామ్ రమేష్ ఏపీడిఎస్సి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకొని అక్కడి నుంచి కూడా టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ 3 పుస్తకాల కంప్లీట్ రివ్యూ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయండి, మీకు లింక్ అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ.